క్రీస్తు మన మీద ప్రేమ పోయినప్పుడు, జాలి తొలగినప్పుడు, మన మీద ఉన్నటువంటి ఆలోచన అంటే దేవుడు పూర్తిగా మనలను వదిలేస్తే ఏం జరుగుతుంది, మన పరిస్థితి ఏంటి అనేటువంటిదే ప్రకటన గ్రంథం. ఈ గ్రంథం చదవాలంటే ధైర్యం ఉండాలి, అవునా కాదు? ఈ గ్రంథం చదవాలన్నా, వినాలన్నా, బోధించాలన్నా, దేనికైనా సరే ధైర్యం ఉండాలి. ఈ గ్రంథం అంత భయంకరంగా ఉంటుంది. అయితే ఈ గ్రంథము ప్రకటన అని ఎందుకు అన్నారు అంటే, జరగబోయే వాటిని ప్రకటిస్తున్నది కనుక దీనిని ప్రకటన అని పిలువబడుతుంది. అయితే ఈ ప్రకటన గ్రంథము మనకు గుర్తు వస్తే ఫస్ట్ గుర్తొచ్చే అంశము రాకడ సమయం. బైబిల్లో 2 రాకడలు ఉన్నాయి. మొదటి రాకడ యేసుక్రీస్తు ప్రభువారి జన్మదినము, రెండవ రాకడ రౌద్రుడై తిరిగి వచ్చు. మరి మొదటిగా ఏ విధంగా వచ్చాడు? మొదటిసారి దయామయుడిగా, కరుణామయుడిగా వచ్చి మన కొరకు సిలువలో మరణించడానికి ఆయన వచ్చిన రాకడ. మరలా తిరిగి వెళ్ళిపోయి మరలా తిరిగి వస్తాడు. మరలా ఎందుకు తిరిగి వెళ్ళిపోయాడు? ఇక్కడే ఉండొచ్చు కదా. యేసుక్రీస్తు ఆదరణకర్త కంటే ఆయనే ఉంటే మంచిది కదా. ఆయన వంటానికి కారణం ఏంటి? ఆదరణకర్తను ఎందుకు తీసుకొచ్చాడు? అసలు ఎందుకు ఆయన వచ్చింది? ఎవరిని రక్షించడానికి? పాపులను రక్షించింది ఎవరు? ఆదరణకర్త క్రీస్తు. మన ఆదరణకర్త ఎట్లా రక్షిస్తారు? రక్షకుడు ఒకడే. మరి క్రీస్తు ఎందుకు వెళ్ళిపోయారు? శిష్యులు అంటారు, అయ్యా నువ్వు వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటి అంటే, క్రీస్తు ఏమంటారు? నేను మీ కొరకు ఏం సిద్ధపరచడానికి వెళ్తున్నాను? స్థలము సిద్ధపరచటకు వెళుతున్నాను. స్థలము సిద్ధపరిచిన వెంటనే వచ్చి మిమ్ములను తీసుకున్నాను. అందుకు ఆయన వెళ్ళిపోవడం జరిగింది. అప్పుడు మీరు వెళ్ళిపోతే మాకు తోడెవరు ఉండరు. సో మేమేంటి, మా పరిస్థితి ఏంటి అంటే, అందుకే మీ కొరకు నేను ఆదరణకర్తను పంపిస్తాను. ఓకే, అయితే ఈయన వెళ్ళిపోవడం జరుగుతుంది. త్వరలో రాబోతా ఉన్నాడు. ఎప్పుడు వస్తాడు, ఏ టైంలో వస్తాడు, ఎలా వస్తాడు అనేటువంటిది మాత్రం క్లుప్తంగా లేదు బైబిల్. కానీ ఆయన రాబోతున్నాడు అని చెప్పి కొన్ని సూచనలు అయితే బైబిల్లో ఉన్నాయి. అయితే ఈ రెండవ రాకడను 2 భాగాలుగా చూడాలి. ఫస్ట్ది రహస్య రాకడ, రెండవది బహిరంగ రాకడ. రహస్య రాకడ అంటే ఎవ్వరికి తెలియకుండా వస్తాడు. బహిరంగ రాకడ అంటే అందరికీ తెలిసి వస్తాడు. మరి ఈ మాట ఎక్కడుందో ఒకసారి చూద్దాం. మొదటి దశలోనికలు రాసిన పత్రిక, మొదటి దశలోనికలు రాసిన 4వ అధ్యాయము 15వ వచనం నుండి చదువుతాం. 4:15. ప్రభు మాటను బట్టి మీతో చెప్పునదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘము మీద కొనుక్కోకూడదు. చాలు. ఇక్కడ అర్థమైంది ఏంటి? మనము చనిపోయిన వారి కంటే ముందే మనం దేవుని సన్నిధికి వెళ్ళలేం. అంటే ఫస్ట్ చనిపోయిన వారు లేపబడాలి, తర్వాత సజీవులు లేపబడతారు, తర్వాత కింద ఉన్నటువంటి పాపలకు పాపము శిక్ష జరిగింపబడతారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అని అంటే, ఈ బూర శబ్దముతోనూ ఆర్భాటముతోనూ తన సైన్యమును వేసుకొని ప్రభు ఎక్కడికి వస్తాడు? రహస్య రాకడంటే ఎవరికి తెలియదు. ఎవరికి తెలియదు అంటే భూమి మీదకి రావట్లేదనే అర్థం. భూమి మీదకి వస్తే అందరికీ తెలిసినట్టు. మరి భూమి మీదకి రావట్లేదంటే ఎక్కడికి వస్తున్నట్టు? అదే వచనంలో మనం గమనించాం, ఆకాశ మండలముల మీద. ఈ ఆకాశ మండలం అంటే ఏంటి?
మధ్యాకాశం. మధ్యాకాశం అంటే ఎన్ని ఆకాశాలు ఉన్నాయి? ఆకాశము, ఆకాశములు, మహాకాశములు, 3 ఆకాశాలు ఉన్నాయి. ఈ 3వ ఆకాశమును పరదైసు అని అంటాం. క్రీస్తు చనిపోయి పునరుద్ధానుడయ్యాక కింద ఉన్న పాతాళంలో ఉన్నటువంటి పరదైసు తిరిగి పైకి చేరింది. సో ఆకాశము, ఆకాశములు, మహాకాశములు. క్రీస్తు ఎక్కడికి వస్తాడు? 2వ రాకడలో ఫస్ట్ భాగానికి మధ్యాకాశానికి వస్తాడు. ఆయన వచ్చినట్లు ఎవరికీ తెలియదు. ఆయన వచ్చినట్లు, ఆయనతో పాటు పరిశుద్ధులు లేపబడినట్లు ఎవరూ గ్రహించలేరు. సో అలా పరిశుద్ధులు లేపబడతారు. తర్వాత మిగతా వారందరూ విడవబడతారు. ఈ ప్రక్రియని ఒక ఉపమాన రూపంగా కూడా చెప్పారు. మత్తయి సువార్తలో క్రీస్తు చెప్పాడు. ఏ విధంగా? నోవాహు దినములు ఏ విధంగా ఉన్నాయో రాబోయే రాకడ దినాలు కూడా సేమ్ అదే విధంగా ఉంటాయి. ఎందుకు? నోవాహు దినంలో ఏం జరిగింది? పాపులు నీళ్ళల్లో అనగదొరకబడ్డారు, నీతిమంతుడు పడవలో తేలబడ్డాడు. అదే జరుగుతుంది. నీతిమంతుడు ఆరోహణం అవుతాడు, పాపులు భూలోకంలోనే ఉండి పాపం అనుభవిస్తారు. ఎన్నేళ్ళు? 7 ఏళ్ళు లోకం మీదకి, 7 ఏళ్ళు తర్వాత పరలోకంలో విందోపోతుంది. కానీ పరలోకంలో అవుతుంది, మధ్యాకాశంలో 7 ఏళ్ళు విందోపోతుంది, కింద 7 ఏళ్ళు శ్రమ రాబోతుంది. ఈ 7 ఏళ్ళు ఎందుకు వారికి విందు జరుగుతుంది అని అంటే, ఈ పరిశుద్ధులు ఇప్పటిదాకా ఇక్కడ అనుభవించిన బాధలకి కానీ, వేదనకి కానీ, హింసకి కానీ, వీరు పొందినటువంటి శ్రమలకి దేవుడు అక్కడ బహుమానాలు ఇస్తాడు మధ్యాకాశంలో. అందుకని వీరిని ముందుగా త్వరగా తీసుకెళ్ళి. అయితే ఎందుకు వేరుపరచాలి? నీతిమంతులను ఎందుకు వేరుపరచాలి? డైరెక్ట్గా నీతిమంతులను తీసుకెళ్ళిపోయి ఆ 7 సంవత్సరాలు శ్రమ లేకుండా అందరినీ నాశనం చేసేయచ్చు కదా. మరలా ఎందుకు క్రిందున్న వారికి 7 సంవత్సరాలు ఇంకొక ఛాన్స్ ఎందుకు ఇవ్వాలి? ఆలోచించండి. ఎందుకు ఇవ్వాలి? సిద్ధపడతారని, ఇంకా మారు మనసు పొందుతారేమో అని. కొంచెం పెద్దది ఎందుకో చూద్దాం. ఆదికాండము 9వ అధ్యాయము 11వ వచనం. ఆదికాండము 9వ అధ్యాయము 11వ వచనం. నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును, సమస్త శరీరులు ప్రవాహము జలముల వలన ఇకను లయపరచబడరు, భూమిని నాశనము చేయుటకు ఇకను జల ప్రవాహము కలుగదని పలికెను. తర్వాత 13వ వచనం. మరియు దేవుడు నాకును మీకును మీతో కూడనున్న సమస్త జీవరాశులకును మధ్య నేను తరతరములకు ఏర్పరచుచున్న నిబంధనకు గుర్తు ఇదే. మేఘములో నా ధనస్సును ఉంచి తిని, అది నాకును భూమికిని మధ్య నిబంధనకు గుర్తుగా నుండును. ఎందుకు దేవుడు నాశనం చేయడు భూమి మొత్తాన్ని, నీతిమంతులను తీసుకువెళ్ళిపోయి అని అంటే, దేవుడు ఆల్రెడీ మాట ఇచ్చాడు, ఇంకొకసారి ఈ జలప్రలయాన్ని నేను రప్పించను. ఎందుకు రప్పించను అన్నాడు? పై వచనాల్లో ఉంటుంది. నేను చదువుతున్నాను, చూడండి వెంటనే. 8వ అధ్యాయము 21వ వచనం. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆగ్రహించు, ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. నేనిప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరింపను. ఎందుకు దేవుడు ఇక అంతం చేయాలనుకోవట్లేదు? మనుషులు బాలుడుగా ఉన్నప్పుడు నుంచే మనుషుడికి ఏ హృదయం కలిగి ఉన్నాడు? పాపం హృదయం కలిగి ఉన్నాడు, చెడు ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. సో ఏం చేయాలి? ఆ మనిషిని టైం ఇస్తా ఉండాలి, తను మారుతా ఉంటాడు. ఇక నాశనం చేయటం వల్ల ఉపయోగం లేదు. కాబట్టి దేవుడు ఆల్రెడీ ఎప్పుడో నిబంధన చేసుకొని ఉన్నాడు, నాశనం చెయ్యను. అందుకే
మరలా 7 సంవత్సరాలు మనకేం ఇస్తున్నాడు? టైం ఇస్తున్నాడు, మారుతారు. ఆ 7 సంవత్సరాలు కూడా ప్రేమను చూపిస్తాడు మనకి. ఆ 7 సంవత్సరాల్లో కూడా ప్రేమను ఏ విధంగా చూపిస్తాడో కూడా చూద్దాం. ఈ రాకడ సమయంలో బహిరంగ రాకడ సమయము అది చివర. బహిరంగ రాకడ సమయంలో దేవుడు రౌద్రుడై గుర్రం మీద, ఎర్రటి గుర్రం మీద యుద్ధం చేయడానికి ఖడ్గం పట్టుకొని వస్తాడు. ఎవరితో యుద్ధం చేయడానికి? అంత్యక్రీస్తుతో యుద్ధం చేయడానికి వస్తాడు. ఆ టైంలో ఎక్కడి వాళ్ళు అక్కడ కొండల్లో దాక్కుంటారు, పొలాల్లో ఉన్నవారు పొలం నుండి బయటకు వెళ్ళిపోయి పారిపోతారు ఆయన చూసి భయపడి. సో అదంతా బహిరంగ రాకడ. మనం రహస్య రాకడ తర్వాత 7 సంవత్సరాలు శ్రమల కాలం జరుగుతుంది. ఆ శ్రమల కాలం గురించి కొద్దిగా తెలుసుకుందాం. ఈ 7 సంవత్సరాల శ్రమల కాలంలో 2 భాగాలుగా చేద్దాం. 7 అంకెను 2 భాగాలుగా చేస్తే ఎంత వస్తుంది? 3.5 సంవత్సరాలు శ్రమల కాలము, మిగతా 3.5 సంవత్సరాలు మహాశ్రమల కాలం. మొదటి 3.5 సంవత్సరాలు శ్రమలు జరుగుతాయి, కానీ మనుషులు తట్టుకోగలరు. తర్వాత 3.5 సంవత్సరాల కాలము మహాశ్రమల కాలము. వారు తట్టుకోలేక చచ్చిపోదామని చెప్పి ఆలోచన కలిగి ఉంటారు. అప్పుడు వారి దగ్గర నుండి మరణం పారిపోతుంది. ఇప్పుడు మనకి మరణం ఎక్కడ ఉంటుంది? పక్కనే ఉంటుంది. అది ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఎప్పుడు వస్తుందో తెలీదు, ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు అయిపోయిందో తెలియదు. కానీ ఆ టైంలో మరణము మన దగ్గర నుండి పారిపోయిందండి. అది కూడా వచ్చిన చూద్దాం తర్వాత. అయితే ఈ మొదటి 3.5 సంవత్సరాలను కాలములు, అర్ధకాలములు అని అంటారు. కాలము అంటే సంవత్సరము, కాలములు అంటే 2 సంవత్సరాలు, అర్ధకాలము అని అంటే 1/2 సంవత్సరం. ఈ 3.5 సంవత్సరాల కాలంలో, మొదటి 3.5 సంవత్సరాల కాలంలో 2 ప్రవక్తలు భూలోకానికి వచ్చి ప్రవచించటం మొదలు పెడతారు. వారు గోనె పట్టా కట్టుకొని ఉంటారు. వారెవరో చూద్దాం. ప్రకటన గ్రంథము, మోషే, ఏలియా పేర్లు అయితే రాయబడలేదు, కానీ వాళ్ళే అనుకుంటారు. జ్ఞానులు ఒక నిర్ధారణకు వచ్చారు. అది కూడా ఎందుకో చూద్దాం. వారి పేర్లు, వారిని ఎందుకు అనుకున్నారు. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 3వ వచనం. నేను నా ఇద్దరు సాక్షులకు అధికారం ఇచ్చెదను, వారు గోనె పట్టా ధరించుకొని. చదువుతున్న గోనె పట్టా ఎందుకు ధరించుకున్నారు? ఉపవాసము చేసేటప్పుడు మన పూర్వీకులు ఏం చేశారు? మరి మీరు ఎందుకు ధరించుకోలేదు? బూడిద రాసుకోవాలి, ఉపవాసం చేయాలంటే గోనె పట్టా ధరించుకోవాలి, ఇంత చేయాలి. మనం ఏంటి? సింపుల్గా ఉన్నాం, చక్కగా ఉన్నాం, నీట్గా స్నానం చేసి వచ్చాం. ఎందుకని? ఇవి దేనికి సాదృశ్యము? తగ్గింపుకు సాదృశ్యం. ఇవే మనకు ఉండక్కర్లే, వీటినే మనం ధరించుకోకర్లే. దానికి సాదృశ్యమైనటువంటి గుణాలు కలిగి ఉంటే చాలు. సో ఏం ధరించుకొని ఉన్నారు? గోనె పట్టాన్ని ధరించుకొని. తర్వాత 1260 దినములు ప్రవచింతురు. ఈ లెక్క రాసుకోండి. ఎన్ని రోజులు, ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు వస్తాయో చూడండి. 3.5 సంవత్సరాలు వస్తాయి. తర్వాత వీరు భూలోకమునకు ప్రభువైన వాని ఎదుట నిలుచుచున్న 2 ఒలీవ చెట్లను దీపస్తంభములనై ఉన్నారు. ఒక నిమిషం. వీళ్ళు ఈ దేనికి సాదృశ్యంగా ఉన్నారు అంటే ఒలీవ చెట్లకు, దీపస్తంభానికి సాదృశ్యంగా ఉన్నారు. ఒలీవ చెట్లనే ఎందుకు దేవుడు ఉదాహరణగా తీసుకున్నాడు అనేటువంటిది వాక్య రూపం చూద్దాం. జకర్యా గ్రంథము జకర్యా గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనం. జకర్యా 4:12. 2 బంగారపు కొమ్ములలో నుండి సువర్ణ తైలమును కుమ్మరించు ఒలీవ చెట్టుకున్న 2 కొమ్ములను ఏమిటవనియు నేనతని అడుగగా అతడు నాకు ఇవేమిటని నీకు తెలియదా? నేను నా ఏలినవాడా నాకు తెలియదనగా అతడు వీరిద్దరు సర్వలోకనాథుడగు యెహోవా యొద్ద నిలవబడుచు
పోయేవారై ఉన్నారు. తైలము పోయేవారై ఉన్నారు. ఫుట్ నోట్ లో ఏమనుంది? అభిషేకింపబడిన వారు. అంటే ఒలీవ చెట్లలో ఎందుకు సాదృశ్యంగా చూపించారంటే వీళ్ళు ఏం చేయబడి ఉన్నారు? అభిషేకం చేయబడి ఉన్నారు. దేనికి అభిషేకం చేయబడి ఉన్నారు? అంత్యకాలంలో ప్రవచించటానికి అభిషేకింపబడ్డారు. మీకు తెలుసా? మీకు తెలిసి ఉండకపోవచ్చు, పాస్టర్స్కి అభిషేకం ఇస్తారు. ఎటువంటి అభిషేకాలు? వాటిలో విధానాలు ఉంటాయి. చిల్డ్రన్స్ మినిస్ట్రీ చేయాలంటే చిల్డ్రన్స్ అభిషేకం అంటారు. పెద్దల ప్రార్థనలు చేయాలంటే పెద్దల అభిషేకం, యవ్వనస్తులు కూడిక నడిపించడానికి, ఇలాంటి విధమైనవి ఉంటాయి. సో ఇటువంటి అభిషేకాల్లో వారు పొందినటువంటి అభిషేకం ఏంటి అని అంటే అంత్య దినాలలో ప్రవచించే అభిషేకం. మరి అప్పుడు ఎవరు ప్రవచించరా? ఇంతమంది మేము ప్రవచిస్తూ ఉన్నాము, మీకు అందరికీ మీలాగా చాలా మంది ప్రవచిస్తూ ఉన్నారు, మరి ఇప్పుడు ఎందుకు మరలా ఇద్దరు రావాలి సపరేట్గా అని అంటే ఆ టైంకి ప్రతి ఒక్కరూ ఏమైపోతారు అనేటువంటిది చూద్దాం. మత్తయి సువార్త చూద్దాం. ఎందుకు ఆ టైంలో ఏం జరుగుతుందో చూద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 12వ వచనం. మత్తయి సువార్త 24:12. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారు. అక్రమము ఎప్పుడు విస్తరిస్తుంది? మూర్ఖుడు అని ఎందుకు పిలువబడతారు? జ్ఞానము లేనటువంటి వాడు అని చెప్పి ఎందుకు పిలువబడతారు అని అంటే చెప్పేవారు లేక. అంతేనా? ఇప్పుడు తెలివి తక్కువ వాడు ఉంటాడు, తెలివి కలిగినటువంటి వ్యక్తి అతనికి చెప్తే తాను జ్ఞానమును సంపాదించుకుంటాడు. అదే చెప్పేవారు లేకపోతే తెలివి తక్కువగానే ఉంటాడు. ఏది మంచో ఏది చెడో చెప్పేవారు లేకపోతే మూర్ఖుడుగానే మారిపోతారు. అలాగే తర్వాత జనులు అక్రమం చేస్తారు, దౌర్జన్యాలు చేస్తారు, వారిలో ప్రేమ చల్లారిపోయింది. ఎందుకు? ఇప్పుడు మనం ఉన్నాం ఎగ్జాంపుల్గా, ఏదైనా ఎదుటివారికి ఏదైనా హాని జరిగినప్పుడు మనం చలిస్తాం. మనం ఫస్ట్ మనకి ఏదైనా సహాయం చేయడానికి ముందడుగేస్తాం. ఏం మనలో స్పందిస్తుంది? పరిశుద్ధాత్మ దేవుడు మనలో స్పందించి ఈ కార్యం చేయి, ఈ కార్యం చేయదు అని చెప్పి ఆదరణగాను, ఒక అధిపతిగాను, ఒక మార్గదర్శిగాను ఉన్నాడు మనలో. అయితే రహస్య రాకడలో సంఘం ఎత్తబడ్డాక పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఎత్తబడతాడు. ఆయన కూడా ఎత్తబడితే మనుషుల్లో ఉంటారు, అప్పుడు మృగాల కంటే హీనంగా ఉంటారు. దేవుడు ఏమంటాడు శిష్యులతో? క్రీస్తు మిమ్మల్ని ఎక్కడికి పంపిస్తున్నాను? తోడేళ్ల మధ్యకు పంపిస్తున్నాను. మనుషులకు కదా సువార్త. దేవుడు ఏమంటున్నాడు? మనుషులు దేనితో పోల్చాడు? తోడేళ్లతో పోల్చాడు. అప్పుడు ఇంకా క్రూరంగా మారిపోతారు. అప్పుడు ఎవరు చెప్తారు సువార్త? అక్రమము విస్తరించుట చేత ప్రేమ చల్లారిపోయింది. ఇప్పటికే సగం ప్రేమ మనుషుల్లో లేదు. ఎక్కడైతే యాక్సిడెంట్ జరుగుతున్నాయో ఏం చేస్తారు? సహాయం చేయకుండా వీడియో తీసుకుంటున్నారు, చక్కగా వైరల్ చేయాలి, వాటిని మంచి కామెంట్స్ రావాలి, లైక్స్ రావాలి. అంటే మనిషి ప్రాణం అల్లాడిపోతున్నా సరే ప్రేమ చలించట్లేదు వారి హృదయాల్లో. ఈ విధంగా మనుషులు త్వరలో మారిపోబోతున్నారు. ఆల్రెడీ సగం మారిపోయారు కూడా. అందుకు ఆ టైంలో సువార్త ఎవరో చెప్పరు కనుక మరలా వీరిద్దరి ద్వారా దేవుడు ఇంకొక ఛాన్స్ ఇస్తున్నాడు. అంత్య దినాల్లో కూడా మరలా వీరిద్దరి ద్వారా ఇంకొక ఛాన్స్. ఏమని సువార్త ప్రకటిస్తారు? అంత్యక్రీస్తు క్రీస్తు కాదు. ఆ టైంలో అంత్యక్రీస్తు లేస్తాడు, ప్రపంచం మొత్తాన్ని ఒక్కడే పాలిస్తాడు. యెరూషలేము మందిరంలో తన ప్రతిమను పెట్టి ప్రపంచం మొత్తాన్ని ఒక్కడే పాలిస్తాడు. అతను క్రీస్తు కాదు. అతనికి సహాయంగా అబద్ధ ప్రవక్త ఉంటాడు, అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు, క్రీస్తు చేసిన కార్యముల కంటే గొప్పగా చేస్తాడు. ఇప్పుడు మనుషులందరూ ఏమైపోతారు? ఆ అబద్ధ క్రీస్తుని నమ్మటం మొదలు పెడతారు. ఆ అబద్ధ క్రీస్తు అంత్యక్రీస్తుకి సహాయపడతా ఉంటాడు. అప్పుడు వీరు అతన్ని నమ్మద్దు, క్రీస్తు త్వరలో రాబోతున్నాడు, ఆల్రెడీ సంఘం ఎత్తబడింది. అప్పటికి మనుషులకి తెలియదు అనమాట, అంటే గ్రహించరు సంఘం ఎత్తబడింది. సంఘము ఎత్తబడిన వెంటనే రెప్పపాటులో, కనురెప్పపాటులో జరిగిపోతుంది. ఆ సన్నివేశం కూడా ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము. మత్తయి సువార్త 24వ అధ్యాయము 40వ వచనం నుండి చదువు. ఆ కాలమున ఇద్దరు
ఇద్దరు పొలములో ఉందురు. ఒకడు తీసి కొనుక్కోబడును, ఒకడు తీసి కొనుపోబడును, ఒకడు విడిచిపెట్టబడును. ఒకడు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు ఇద్దరు స్త్రీలు తిరగలి విసురుచుందురు. తిరుగని విసురుచుందురు. ఒకటి తీసుకొని పోబడును, ఒకటి తీసుకొని పోబడును, ఒకటి విడిచిపెట్టబడును. ఒకటి విడిచిపెట్టబడును. చాలు. తిరగలు విసురుతా ఉంటే ఒక ఆమె తిరగలు విసిరే ఆమె అట్లాగే శరీరంతో లేపబడుతుంది, ఇంకొక ఆమె ఎదురు అట్లాగే వెళ్ళిపోతుంది. చక్కగా ఒకళ్ళు నిద్రపోతా ఉంటే ఒకళ్ళు లేపబడతారు, ఒకళ్ళు విడవబడతారు. పొలంలో పని చేసుకుంటా ఉంటే ఒకళ్ళు లేపబడతారు, ఒకళ్ళు విడవబడతారు. ఈ విధంగా జరుగుతుంది. వెంటనే ప్రపంచమంతా న్యూస్ స్టార్ట్ అయింది. బ్రేకింగ్ న్యూస్, ఈ ప్రాంతంలో ఇంతమంది మిస్ అయ్యారు, ఈ ప్రాంతంలో ఇన్ని లక్షల మంది మిస్ అయ్యారు, ప్రపంచం మొత్తం కలిపితే ఇన్ని కోట్ల మంది కనపడకుండా పోయారు అని చెప్పి చక్కగా మిస్సింగ్ రిపోర్ట్స్ అని చెప్పి గోడ మీద అంటించేస్తారు వాళ్ళ ఫోటోలు. అర్థం కాదు వాళ్ళకి. ఎందుకు అర్థం కాదు? బైబిల్ తెలీదా? క్రీస్తు తెలీదా? తెలుసు. ఎట్లా తెలుస్తుంది? ఆలోచన కూడా చెప్తాం. మత్తయి సువార్త 24 అధ్యాయము 14 వచనం. 24:14. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును. అటు తర్వాత అంతము వచ్చును. ఎవరెవరికి? ప్రపంచం మొత్తంలో అండర్ గ్రౌండ్ లో ఉన్న మనుషులతో సహా ప్రతి ఒక్కరికి రాజ్య సువార్త అందింపబడదు. అందింపబడిన తర్వాత కూడా వారు ఎందుకు గ్రహించలేకపోతారు అని నేను చాలా రోజులు ఆలోచించాను. ఇదే ప్రశ్న నాలో మెదలేదు. అప్పుడు నాకు వచ్చినటువంటి ఆలోచన ఏంటంటే, ఇప్పుడు టెక్నాలజీ బాగా అడ్వాన్స్ అయింది. దాన్ని ఏమంటాము? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మనం కొన్ని వీడియోలు చూస్తూ ఉంటే అసలు అవి నిజమో అబద్ధమో కూడా అర్థం కాదు, అట్లా క్రియేట్ చేస్తూ ఉన్నారు మనుషులు. నేను ఒక వీడియో చూశాను, అది జరిగి కూడా ఒక 6 months అలా అవుతుంది. డాల్ఫిన్ని ట్రైన్ చేస్తుంది ఒక ఆవిడ, ట్రైనర్. డాల్ఫిన్స్ తెలుసు కదా, డాల్ఫిన్స్ మనుషులకి ఎప్పుడు స్నేహంగానే ఉంటాయి. ఆ డాల్ఫిన్స్ మ్యూజియం అన్నమాట అది. ఆ డాల్ఫిన్స్ స్టంట్లు వేస్తూ ఉంటుంది, దాని ముక్కు మీద నుంచి ఉంటారు మనుషులు, పైకి దూకుతారు, కిందకి దూకుతారు, ఇలా. అయితే ఆ డాల్ఫిన్ ముక్కు మీద ఆ ట్రైనర్ని ఆడామె నుంచోబెట్టుకొని ఆమె అట్లా ఎగురుతుంది. ఆ డాల్ఫిన్ నోరు తెరుస్తుంది, ఆ నోట్లోకి వెళ్ళిపోతుంది ఆ ట్రైనర్. వెంటనే అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ భయపడి పారిపోయి అటు ఇటు తిరుగుతారు. తర్వాత ఆ డాల్ఫిన్ పట్టుకొని చంపేస్తారు. వీడియో ఎక్కడైనా చూస్తే డాల్ఫిన్స్ ఎప్పుడు మనుషులకి హాని చేయవు, సామాన్యంగా హాని చేయవు డాల్ఫిన్స్. మరి ఎందుకు ఇక్కడ ఈ విధంగా చేసింది? డాల్ఫిన్కి ఏమన్నా మానసిక రోగం ఏమైనా ఉండి చేసి ఉండొచ్చా అని నేను ఆలోచించాను. తీరా చూస్తే అది బాగా హల్చల్ చేసింది ఆ న్యూస్, రియల్ అని చెప్పి. కానీ అది చూస్తే రియల్గానే ఉంది, కానీ అది క్రియేటెడ్ వీడియో. సో ఆ టైంలో మరి ఎందుకు మనుషులు నమ్మలేకపోతారు? ఆల్రెడీ ఇప్పుడు వీడియోలు ఉంటాయి, మనుషులు కనబడట్లేదని కొన్ని షార్ట్ ఫిలిమ్స్ కూడా తీశారు. ఒకళ్ళు పూలు కొనడానికి షాప్కి వస్తారు, ఇటు తిరిగేలోపు చిల్లరిచ్చేలోపు అమ్మాయి మాయమైపోతాయి, ఆ పూల బొకే కింద పడిపోతుంది. ఇలా చాలా షార్ట్ ఫిలిమ్స్ తీశారు. అవి చూస్తే నిజంగానే వచ్చేసిందేమో అనుకుంటాం, కానీ రాలే. సో మనుషులు ఈ అపోహతో ఉంటారు. అందుకే దేవుడు మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. దేవుడి రాకడ ఎలా రాబోతుంది? దొంగ వలె రాబోతుంది. దొంగ ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. కాబట్టి ఎప్పుడు మనము మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. సో ఆ టైంలో మనుషులు ఈ టెక్నాలజీ అడ్వాన్స్ అయిపోయి ఇప్పుడు కాదలే, ఇప్పుడు జరుగుండదులే అన్న విధంగా దానిని పక్కన పెట్టేస్తూ దాటి వేస్తూ మనుషులు ఉండటం గమనించాను, అర్థమైంది నాకు అది. సో అప్పుడు ఆ విధంగా జరగచ్చు. ఆలోచన చేస్తే మీరు కూడా ఆలోచన చేయండి, మీకు ఇంకొక ఆలోచన దేవుడు అనుగ్రహిస్తారు. సో రెండవ రాకడలో ఈ విధంగా జరిగినప్పుడు మనుష్యులు ఎవరు గ్రహించరు. ఈ యొక్క మాటలు ఆ యొక్క ఇద్దరు ప్రవక్తలు ప్రవచిస్తూ ఉంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను వీధి సువార్తలు కూడా చేస్తాను. ఇప్పుడు ఒక వీధి సువార్తికుడు వీధిలో నుంచొని మాట్లాడుతూ ఉంటే జనులు ఏం చేస్తారు? మంచివారైతే నుంచొని వింటారు, వాళ్ళకి ఇష్టం లేదంటే వెళ్ళిపోతారు. మనమంటే అసహ్యం కలిగిన వాళ్ళైతే ఏం చేస్తారు? దాడి చేస్తారు. మరి ఇద్దరు ప్రవక్తలు ఎవరు ఏం చేయరు. అప్పుడు
అప్పుడు అక్రమం చేసే వారు ఎక్కువగా ఉన్నారు, ప్రేమ చల్లారిపోయినది కదా వారిలో. మరి అప్పుడు ఇంకా బాగా యుద్ధాలు కానీ హత్యలు కానీ బహిరంగంగానే చేస్తారు కదా. మరి ఆ ఇద్దరు ప్రవక్తలకి ఏం కాదా అనేటువంటిది కూడా చూద్దాం. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 5వ వచనం. ప్రకటన గ్రంథము 11:5. ఎవడైనను వారికి హాని చేయనుద్దేశించిన ఎడల వారి నోట నుండి అగ్ని బయలు వెడలి వారి శత్రువులను దహించి వేయును గనుక ఎవడైనను వారికి హాని చేయనుద్దేశించిన ఎడల అలాగున వాడు చంపబడవలెను. చాలు. ఎవరైనా వచ్చి కత్తి పట్టుకొని చంపుదామని వస్తే వీళ్ళు ఏం చేస్తారు? తిరిగి వారితో యుద్ధం చేసి చంపేస్తారు. ఓకే, ఎదుటి వారు మనకు హాని చేస్తున్నాడు అని చెప్పి వాడి క్రియ ద్వారా మనం గ్రహించవచ్చు. కానీ వారికి వారిని హింసించాలి, చంపాలన్న ఆలోచన వచ్చినా చంపేస్తారంట. అంతేనా? లాస్ట్ పాయింట్ ఇంకోసారి చదువుదామా? ఎవడైనను వారికి హాని చేయనుద్దేశించిన ఎడలా అలాగున వాడు చంపబడవలెను. ఇట్టి అధికారం ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడు. జస్ట్ ఆలోచిస్తే చాలు, వీడిని చంపేయాలి, ప్లాన్ వేద్దాం, అంతే. ఆ ఆలోచన వారు గ్రహిస్తారు, వెంటనే వారు చంపబడతారు. ఇంత గొప్ప అద్భుతమైన సూచక క్రియ అని నేను అంటా. ఎందుకంటే ఇప్పుడు జరిగేటువంటి చాలా దారుణాలు అప్పుడు గుణపాఠంగా మారుతాయి. ఇప్పుడు సువార్థికులను ఎంతో మంది పేడ నీళ్ళు విసిరిన రోజులు ఉన్నాయి, వాళ్ళ మీద పేడతో కొట్టిన రోజులు ఉన్నాయి, చెప్పులతో కొట్టిన రోజులు ఉన్నాయి. వారిని ఈడ్చుకుంటూ నడి రోడ్డు మీద కాళ్ళతో ఈడ్చుకుంటూ వారిని అగౌరవపరిచిన రోజులు ఉన్నాయి. స్త్రీలను అవహేళనగా మాట్లాడిన రోజులు ఉన్నాయి. సువార్థికులను బహిరంగంగా రోడ్డు మీద చంపిన రోజులు ఉన్నాయి. ఒక సువార్థికుడు చక్కగా పూరింట్లో కొంతమందిని కూడబెట్టుకొని సువార్తను ప్రకటిస్తూ ఉంటే కొంతమంది బయటకు ఈడ్చుకొచ్చి గుండె మీద తనతో చంపేశాడు. ఆ వీడియో వైరల్ అయింది, ఎవ్వరూ ఏం చేయలేకపోయారు. ఇన్ని జరుగుతూ ఉంటే మనం ఎందుకు తిరగబడము? మనకు అధికారం లేదు. మనకున్న అధికారం ఏంటి? దేవుడు ఇచ్చిన అధికారం ఏంటి మనకి? మనలను ఎవరైతే హాని చేస్తారో వారి వరకు మనము ప్రార్థించాలి, అంతే. నేను చూసుకుంటా, యుద్ధం చేయనది యెహోవాయే, మనం కాదు. కానీ ఇక్కడ యుద్ధం చేసేది ఎవరు? ప్రవక్తలు. చాలా సంతోషం అనిపించింది వినగానే నాకు. తర్వాత వీరు ఆలోచించిన ప్రతి వారిని వీరికి హాని చేయాలి అనుకున్న ప్రతి వారిని వీరు ఏం చేస్తున్నారు? చంపేస్తున్నారు. మనిషికి అప్పుడు ఏమనిపిస్తుంది? భయం స్టార్ట్ అవుతుంది. సురుకప్పుడు తగులుతుంది మనిషికి. తగిలి దూరంగా జరగడం మొదలు పెడతారు. వాళ్ళిద్దరికి భయపడటం మొదలు పెడతారు. తర్వాత ఏం చేస్తారు చూద్దాం. తాను ప్రవచింపు దినములు వర్షము కురవకుండా ఆకాశము మూయుటకు వారికి అధికారం కలదు. బైబిల్లో వర్షము కురవకుండా చేసింది ఎవరు? ఏలియా. అందుకే ఆ ఇద్దరులలో ఒకరు ఏలియా అయ్యుండొచ్చు అని జ్ఞానులు నిర్ధారించారు. తర్వాత మరియు వారికి ఇష్టమైనప్పుడల్లా నీళ్లు రక్తముగా చేయుటకు నానా విధములైన తెగుళ్లతో భూమిని బాధించుటకును వారికి అధికారము కలదు. నీళ్లను రక్తంగా మార్చినవారు, తెగుళ్లను రప్పించినవారు మోషే. అందుకని ఆ ఇద్దరు ప్రవక్తలు వీరు అయి ఉండొచ్చు అని చెప్పి ఒక అవగాహన బైబిల్ పండితులు తెలిపారు. ఇక్కడ వారు ఆకాశ తూములను ఆపేస్తారు. ఆకాశంలో వర్షం కురవకపోతే భూమి పరిస్థితి ఏంటి? మొక్క మొలవకపోతే ఆహారం ఉండదు. మనిషి ఆహారం లేక అల్లాడిపోతూ ఉంటాడు. పూర్వము కరువు కాలంలో మనుషులనే తినేవారు, తెలుసా? మనుషుల్నే చంపేసుకొని తినేసేవాళ్ళు, ఆకలికి తట్టుకోలేక. జంతువులు ఆకలికి అలమటించి చచ్చిపోయేవి. ఆ పచ్చి మాంసాన్ని తినేవాళ్ళు. వాటి నుండి వచ్చే బ్యాక్టీరియాకి రోగాలు రొచ్చులతో ఇబ్బంది పడి బాధపడి నరకం అనుభవించారు మన పూర్వీకులు. అదే దినములు మళ్ళీ రిపీట్ అవబోతుంది. అదే విధంగా మళ్ళీ
రిపీట్ అవుతుంది. ఏం జరగబోతుంది? కరువు వచ్చింది, ఆకలి వేసింది. తల్లులు బిడ్డలను చంపి తినడానికి బయలుదేరుతారు. బిడ్డలు తమ ప్రాణము ఎవరి దగ్గర నుండి కాపాడుకోవడానికి పరిగెడతారు? కన్న తల్లి దగ్గర నుండి ప్రాణాన్ని కాపాడుకోవడానికి బయలుదేరుతారు. అదే పెద్దవాడైతే తన ముసలి తల్లిని తినడానికి. ఎందుకు? ఆకలి. మనిషికి ఆకలి వేస్తే క్రూరంగా మారిపోతాడు. తినాలా, కడుపును తృప్తిపరచాలి. ఆ విధంగా మనుషులు పచ్చి మాంసములు తింటూ, మనుషులను తింటూ, ఈ విధంగా చేస్తూ రోగాలు కొని తెచ్చుకుంటారు. ఆ రోగాలు వచ్చి మనుషులు అల్లాడిపోతూ, దానికి మందులు లేక ప్రతి ఒక్కరు చచ్చిపోతూ, కుప్పలు కుప్పలుగా శవాలు ప్రాంతాల్లో ఉండి, ఆ శవాలు కుళ్ళిన వాసనను పీల్చుకొని, ఆ దుర్వాసనకు మరలా రోగాలు, కొత్త కొత్త రోగాలు బయటపడి జనాలు అల్లాడిపోతూ ఉంటారు. అల్లాడిపోయి అప్పుడు ఏమనిపిస్తుంది? మనిషికి చచ్చిపోవాలనిపిస్తుంది. అప్పుడు ఏమనిపిస్తుంది? అప్పుడు ఏం చేస్తాడు దేవుడు? ఒక చిటికేసి మరణాన్ని మనకి దూరంగా పారిపోయేలా చేస్తాడు. ఏంటి ఎంత కోపం దేవుడికి మన మీద? చూసారా కోపాన్ని? అసలు అంత రౌద్రుడో చూసారా? దేవుని దగ్గరికి వెళ్తే ఆశీర్వాదాలు వస్తాయి, దేవుని దగ్గరికి వెళ్తే దీవెనలు వస్తాయి, మనకున్న కష్టాలు పోతాయి, శ్రమలు పోతాయి, అంత కరెక్ట్. తర్వాత దేవుని మాట వినకపోతే అంతకంటే గొప్ప శోధన, వేదన, శిక్ష కూడా దేవుడు ఇస్తాడు. తర్వాత ఏం చేస్తారు? తర్వాత వీళ్ళు మోషే గారి లాగా నీళ్ళను రక్తంగా మారుస్తారు. నీళ్లు రక్తంగా మారితే త్రాగునీరు ఉండదు తాగడానికి. నీళ్లు రక్తంగా మారితే నీళ్ళల్లో ఉన్నటువంటి జలచరాలన్నీ చచ్చిపోతాయి. చచ్చిపోయి ఆ కంపు, కుళ్ళిపోయినటువంటి వాసన ప్రజలందరూ పీలుస్తారు. ఆ ప్రజలందరూ పీల్చి దాని ద్వారా వచ్చే రోగాలు, ఆ కొత్త రోగాలకు మందు కనిపెట్టడానికి టైం పట్టింది. ఆ టైం పట్టేలో సగం మంది ఈ విధంగా జరుగుతుంది. తర్వాత వారు సాక్ష్యము చెప్పుట ముగింపగానే అగాధములో నుండి వచ్చు క్రూర మృగము వారితో యుద్ధము చేసి జయించి వారిని చంపును. ఎన్ని రోజులు వారిని ఏమి చేయలేరు? 3.5 సంవత్సరాలు వారిని ఏమి చేయలేరు ఎవ్వరు. ఎందుకు? దేవుని అధికారం ఉంది వారికి. తర్వాత ఎప్పుడైతే వారికి ఇచ్చినటువంటి పని సమయం అయిపోయిందో వెంటనే అగాధంలో నుండి వస్తున్నారు, అంత్యక్రీస్తు వస్తున్నాడు. వచ్చి వారితో యుద్ధం చేసి వారిని చంపేస్తారు. అప్పుడు మనుషులందరూ చూస్తారు. ఇప్పుడు టెక్నాలజీ ఎంత బాగా అయింది, అప్డేట్. ఏ మూలన ఏ వీడియో, ఒక వీడియో తీసి చేసామంటే ప్రపంచం మొత్తం చూస్తుంది. విత్ ఇన్ సెకండ్స్లో వైరల్ అయిపోతుంది. అప్పుడు లైవ్లే వస్తాయి ఇక్కడ డైరెక్ట్ శాటిలైట్స్ ద్వారా ఏ ప్రాంతంలో ఏం జరుగుతుంది అనేది. యుద్ధం చేసి చంపాగానే ప్రపంచం అంతా పండగ చేసుకుంటారు. ఎందుకు? 3.5 సంవత్సరాలు ఎంత హింసించారు. ఎవరైనా సువార్తను నేను విన్నాం అని చెప్పి వ్యతిరేకిస్తే వర్షాన్ని ఆపేస్తారు, నీళ్ళను రక్తంగా మారుస్తున్నారు, తెగుళ్ళను రప్పించేస్తారు. తెగుళ్ళలో భయంకరమైన తెగులు ఏంటి అని అంటే మిడతలు అంటా నేను. ఆ మిడతలు కుడితే తేలు కుట్టడం తెలుసా? లైక్ కుట్టిన వారి బాధ ఎప్పుడైనా మీరు గమనించారా? ఆ బాధ 2 రోజుల 1 రోజు ఉంటుంది. తీపి పుడతా ఆ యొక్క భాగము మనం మందు వేసుకున్నా సరే ఆ నొప్పి అంతే ఉంటుంది. ఆ నొప్పి 5 నెలలు భరిస్తారు. ఆ మిడత కుడితే తేలు కుట్టినట్టు బాధను ఇచ్చి 5 నెలలు ఆ బాధని వారు మోస్తారు. అప్పుడు ఆ బాధ తట్టుకోలేక, ఆ నొప్పి తట్టుకోలేక వారు చచ్చిపోవాలనుకుంటారు. ఆ మిడతలు కూడా ఎవరిని కుడతాయి? దేవుని ముద్ర లేనటువంటి వారిని మాత్రమే కుడతాయి. అంటే ఆ కాలంలో కూడా మారుతారు మనుషులు. దేవుడు విడిచినా కూడా కొంతమంది మారుతారు. ఆ టైంలో వారు పడేటువంటి బాధ వర్ణనాతీతం. ఇది జరగబోయేది, జరిగినది కాదు. మనము కూడా ఒకవేళ గొడవపడితే వాళ్ళలో మనం కూడా ఉంటాం. సో ఇక్కడ అంత్యక్రీస్తు వచ్చి వారితో యుద్ధం చేసి వారిని చంపేస్తాడు. మహాపట్టణపు వీధులలో వాడి సవాలు పడి ఉంటాయి. మనుషులందరూ సంతోషిస్తారు. అమ్మా, మా దేవుడు నువ్వు 3 సంవత్సరాలు మమ్మల్ని ఎంత హింసించారు, వేదన, మేము పడ్డ బాధ, నువ్వు వచ్చి మాకు ఇంత గొప్ప రక్షణ ఇచ్చావు కాబట్టి నిన్ను మేము రాజుగా చేసేస్తాం, తీసుకెళ్ళిపోయి ప్రతిమను మందిరంలో పెట్టేస్తాం. అప్పటి నుండి వాళ్ళకి ఇంకొక గొప్ప శ్రమ స్టార్ట్ అయ్యింది. అప్పటిదాకా తెలియదు అనమాట. అప్పటిదాకా అంత్యక్రీస్తు శాంతి మూర్తిగా ఉంటాడు మొదటి 3.5 సంవత్సరాలు. ఎప్పుడైతే ఈ సువార్తికులు ఆరోహణమే వెళ్ళిపోతారో రెండో 3.5 సంవత్సరాల కాలము చూపిస్తాడు అనమాట. అసలైంది ముద్రను విధిస్తాడు. 666 ముద్ర వేసుకుంటేరా రేషన్ అంటాడు.
ముద్ర వేసుకుంటేనే డబ్బులు అంటాడు, ముద్ర వేసుకుంటేనే ఉద్యోగం అంటాడు, ముద్ర వేసుకుంటేనే బ్రతకాలు అంటాడు, ముద్ర వేసుకోకపోతే చంపుడు, హింసిస్తాడు అంతే. ఆ హింస తట్టుకోలేము, ఆ హింస వర్ణనాతీతం. అతను పెట్టే హింస భరించలేము, అలాగని చనిపోలేము. ఆ బాధ, ఆ వేదన వర్ణనాతీతంగా ఉంటుంది. ఇదంతా దేవుడు చూస్తానే ఉంటాడు. మనం ఇప్పుడు పడ్డ బాధ, పడ్డ కష్టము జస్ట్ ఒక కన్నీరు కార్చి దేవుడి దగ్గర ప్రార్థిస్తే ఏం చేస్తాడు? వెంటనే అద్భుతాలు జరుగుతాయి. వెంటనే, క్షణం కూడా ఆలస్యం ఉండదు, వెంటనే అద్భుతాలు. కానీ అప్పుడు రోధిస్తున్నా, బాధపడుతున్నా, వేదన పడుతున్నా కానీ దేవుడు చూస్తూనే ఉంటాడు. అంత గొప్ప వేదన సంఘానికి అవసరమా? అంత గొప్ప పాపంలో సంఘం పడాలా? ఒకసారి ఆలోచించేద్దాం. తర్వాత వీరు ఆరోపణమైపోతూ ఉంటారు. 3.5 రోజులు ఆ శవాలు వీధులు అలాగే ఉంటాయి. ఎవ్వరు దాన్ని కదిలించరు. ఎందుకు కదిలించరు? ఏం చేస్తారు ఆ 3.5 రోజులు? ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనం. మరియు ప్రజలకును వంశములకును ఆయా భాషలు మాట్లాడు వారికి జనములకును సంబంధించిన వారు 3 దినములున్నర వారి శవములను చూచుచు వారి శవములను సమాధిలో పెట్టనీయరు. ఎందుకు? తర్వాత ఏంటి? ఈ 2 ప్రవక్తలు భూనివాసులను బాధించినందుకు భూనివాసులు వారి గతి చూచి సంతోషించుచు ఉత్సహించుచు ఒకరినొకడు కట్నములు పుచ్చుకొందురు. అయితే ఆ 3 దినముల పిమ్మట దేవుని యొద్ద నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించి వారి పాదములు ఊని నిలిచిరి. ఆ 3.5 దినములు చుట్టూ ఉన్న ప్రజలు ఏం చేస్తారు? పండగ చేసుకుంటారు, చక్కగా పెళ్ళిళ్ళు చేసుకుంటారు, కట్నాలు ఇచ్చి పుచ్చుకుంటా ఉంటారు. ఏ టైంలో చేసుకోవాలి పండగ? మనిషి చనిపోయినప్పుడు. కొన్ని ప్రాంతాల్లో గమనించాను. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మన ఊరు ప్రాంతాల వరకు చచ్చిపోతే చర్చి పెట్టినవారు. ఎందుకు? దుఃఖంలో ఉంటాము అని చెప్పి అంత్యక్రియలు అయ్యేదాకా చర్చ్ ఆపి, అంత్యక్రియలు అయిపోయిన వెంటనే చర్చ్ ప్రారంభిస్తాయి. అలాంటి మనస్తత్వం కలిగిన మనము తర్వాత ఏమైపోతాము? విడవబడితే మనుషులు ఇద్దరు చచ్చి పడుంటే కనీసం వారికి గౌరవంగా తీసుకువెళ్ళి సమాధిలో కూడా పెట్టకుండా వారిని చూసి ఏం చేస్తాము? పండగ చేసుకుంటున్నాం. చూసారా మనుషులు ఏ విధంగా ఉన్నారో? దేవుడికి ఎలా ఉంటుంది అప్పుడు? కోపము ఇంకా రగులుకుంటా ఉంటుంది. ప్రతి కోపములకు దేవుడు పగ తీర్చుకుంటాడు. ప్రతి కోపంలో చూపిస్తాడు మనుషుల మీద. 7 ముద్రలు ఉంటాయి, 7 ముద్రలు విప్పబడతాయి, 7 పాత్రలు విప్పబడతాయి, కుమ్మరింపబడతాయి భూమి మీద. ఈ విధంగా దేవుడు మన మీద శిక్షను విధింపబోతా ఉన్నాడు. తర్వాత వారు ఈ విధంగా పండగ చేసుకుంటా ఉన్నప్పుడు ఆకాశం నుండి జీవాత్మ వారి ఎద్దకు వచ్చి వారిని పైకి తీసుకెళ్తూ వారు అట్లా పడుతున్న వాళ్ళు లేచి తన కాళ్ళు భూమి మీద పడతారంట. ఆ విషయం, ఆ సంఘటన లైవ్ లో చూస్తుంది. ప్రతి నేత్రము లైవ్ లో చూస్తుంది. చూసి వారికి ఏం కలుగుతుంది? తర్వాత అప్పుడు కొంచెం పైన వారిని చూచిన వారికి మిగుల భయము కలిగెను. అరే చచ్చిపోయారు, మంచి పని అయింది అనుకుంటే తిరిగి లేచి కూర్చునేసరికి ఇంకేమేస్తుంది? ఇంకా మిక్కిలి భయం కలిగిన వారే ప్రతి ఒక్క నేత్రము చూస్తుంది. దేవుడు పైకి ఎక్కిరండి అంటాడు, వాళ్ళు పైకి ఎక్కి వెళ్తారు. సో తర్వాత వాళ్ళు వెళ్ళాక సృష్టిలో ఒక మార్పు జరుగుతుంది. 13వ వచనం చూద్దాం. ఆ గడియలోనే గొప్ప భూకంపము కలిగినందున ఆ పట్టణములో 10వ భాగము కూలిపోయాను. ఆ భూకంపము వలన 7,000 మంది చచ్చిరి. అందరూ ఒకసారి చెప్తారు, 7,000 మంది చచ్చిరి. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా బైబిల్లో మనం చూసినట్లయితే చనిపోయి ఇంకా మరణించారు, దేహమును వీడారు, ఇవేంటి? గౌరవ పదాలు. కానీ ఇక్కడ ఏమనుంది? చచ్చిరి.
ఆ పదంలో నువ్వు ఎన్ని పదాలైనా మనం యాడ్ చేసుకోవచ్చు. ఏం యాడ్ చేసుకోవచ్చు? కోపము, అసహ్యము, ఇంకా ఎడబాటు, ఇంకేం యాడ్ చేసుకోవచ్చు మనం? క్రోధము. చచ్చారు, ఇంత కోపం వచ్చేసింది మనుషుల మీద. ఏంటా మహాపట్టణము? యెరూషలేము నగరం. ఎందుకు యెరూషలేము నగరమే? అది యెరూషలేము నగరమే నేను ఎలా చెప్పగలుగుతున్నాను అంటే దాని కింద వచనంలో ఉంటుంది. 9వ వచనంలో స్టార్టింగ్లో దాని పక్కన ఉంటుంది, అచ్చట వారి ప్రభువును కూడా సిలువ వేయబడెను అని ఉంటుంది. సిలువ ఎక్కడ వేశారు? ప్రభువుని. కాబట్టి ఆ మహాపట్టణంలో భాగం మొత్తం కూలిపోయి నాశనం అయిపోయి భూకంపంతో చాలా మంది చచ్చిపోతారు. దేవుడికి ఎంత కోపం వస్తుందో. ప్రకటన గ్రంథం అంతా మనుషులు చనిపోయారు అని ఉండదు, మనుషులు చనిపోయారు అన్నది. ఏమన్నది? చచ్చిరి. కోపం కనిపిస్తుంది ఆ పదంలో. నాకు భయం వేస్తుంది ఈ పదం అంటే. చచ్చిరి. చాలా కోపంతోనూ క్రోధంతోనూ చెప్తా ఉన్నాడు దేవుడు ఈ మాట. సో తర్వాత చాలా ముద్రలు విప్పుతాడు దేవుడు, పాత్రలు కుమ్మరిస్తాడు దేవుడు. సో వీటిలో కొన్ని పైన చూద్దాము, అన్నీ చెప్పను, కొన్ని చెప్తాను. ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనం. ప్రకటన 8:7. మొదటి దూత బూర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లను అగ్నియు పుట్టి భూమి పైన పడవేయబడెను. అందువలన భూమిలో 3వ భాగము కాలిపోయెను. చెట్లలో 3వ భాగము కాలిపోయిను, పచ్చిగడ్డి అంతయు కాలిపోయిను. చాలు. ఇప్పుడు ప్రపంచం అంతటికి ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా? ఏ చెట్లు? మన ఇళ్ళ దగ్గర పెరిగే చెట్లు సరిపోవు మనకి. అమెజాన్ అడవులు తెలుసా? అక్కడి నుండే ప్రపంచానికి సగానికి సగం మనకు ఆక్సిజన్ వస్తుంది. మనం ఏం వదులుతాం? కార్బన్ డైఆక్సైడ్ వదులుతాం. అదే మనం పీలిస్తే చచ్చిపోతాం. చెట్లు కాలిపోతే ఆక్సిజన్ రిలీజ్ చేయడానికి ఉండవు. మనం వదిలినటువంటి ఊపిరి గాలి మరలా మనమే పీల్చుకొని కొత్త రోగాలు వస్తాయి అన్నమాట. ఈ విధంగా కరువులు చెప్పాను ఇందాక, ఏ విధంగా కరువు సంభవిస్తుంది. తర్వాత నక్షత్రాలు రాలి సముద్రంలో జలరాశుల్లో పడతాయి. ఆ నక్షత్రాలు రాలి జలరాశుల్లో పడి కరిగిపోయి ఆ నీరు చేదైపోతుంది. దాన్ని మాచిపత్రి అంటారు. మాచిపత్రి అని అంటే చేదైనది. ఆ చేదైన నీళ్లు తాగలేక, ఆ దాహం తట్టుకోలేక, ఆ వాసనని భరించలేక తాగి చనిపోయిన వారు ఉంటారు. ఆ చనిపోయి వారి నుండి వచ్చేటువంటి దుర్వాసనకు కొత్త రోగాలు వచ్చి చనిపోయేవారు కూడా ఎక్కువ అవుతారు. తర్వాత పెద్ద పెద్ద వడగండ్లు పడతాయి. ఆ వడగండ్లు ఒక్కొక్కడి నెత్తి మీద పడి చచ్చిరి అన్నమాట. ప్రతి ఒక్క చోట అదే ఉంటుంది, చచ్చిరి. చనిపోయారు, చనిపోబోతున్నారు కాదు, చచ్చిరి. దేవుని కోపము చాలా బలమైనది, భయంకరమైనది. ఇజ్రాయేలీలు కళ్ళారా చూశారు ఆయన కోపాన్ని. మనము ఇంకా చూడలేదు. అందుకే మనము దేవుణ్ణి నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాము. మనం ప్రార్థనకి వచ్చినా మన బ్రతుకులు మనమే బ్రతుకుతూ ఉంటాం. మనం బైబిల్ చదివినా మన నోటి మాటలు మన నోట్లోనే ఉంటాయి. మనము దేవుని గురించి ఆలోచన కలిగి ఉన్నా మన ఆలోచనలు మనం మాత్రం మార్చుకోలేకపోతాము. దేవుడు గనక అంత్య దినాలలో మనలను వదిలేస్తే మన పరిస్థితి ఇది. కాబట్టి దేవుడు మీకు తెలియజేసేటువంటి మాట ఈ రాత్రి కాలంలో ఏంటి అని అంటే, దేవుని పరిశుద్ధ సంఘంలో మీరు పాలి భాగస్తులై ఉంటారా, విడవబడతారా? 7 ఏళ్ల పెళ్లి విందులో పాలి భాగస్తులై ఉంటారా, లేకపోతే 7 ఏళ్ళు నరకంలో మీరు పాలి భాగస్తులై ఉంటారా? 7 ఏళ్ళు దేవుడు పరిశుద్ధులకు విందుని తేబోతున్నాడు. 7 ఏళ్ళు లోకం మీదకి శ్రమ రాదు. ఆ శ్రమలో ఉంటావా? దేవుడు ఇచ్చినటువంటి నిత్య జీవానికి వెళ్తాము అనేటువంటిది ఒకసారి ఆలోచించాలి. ఆ కాలంలో వచ్చేటువంటి వేదనలు, బాధలు భయంకరమైనవి. ఇంకొకటి చూద్దాం. ఇవన్నీ కొత్తవి అనమాట. మీరు ఎప్పుడు విన్నారో వినలేదో తెలియదు, నాకైతే కొత్తదే.
ఇంకో క్రొత్త విషయాన్ని గమనిద్దాం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 16వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. 3వ దూత తన పాత్రను నదులలోను జలధారలలోను కుమ్మరింపగా అవి రక్తమాయను. అప్పుడు వర్తమాన భూతకాలములలో ఉండు పవిత్రుడా, పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తమును వారు కార్చినందుకు తీర్పు తీర్చి వారికి రక్తము త్రాగనిచ్చితివి. నేను ఎంతో మంది ప్రవక్తలు చనిపోయినప్పుడు ఎన్నోసార్లు బాధపడ్డాను. దేవుడు చివరికి వారికి ఒక గుణపాఠం ఏంటది? సముద్రము రక్తమయమైపోతుంది. పెద్ద పెద్ద నక్షత్రాలు కానీ అడగళ్ళు కానీ పడి సముద్రంలో రక్తమయమవుతుంది. ఎందుకు సముద్రం రక్తమయమవుతుంది? సముద్రంలో జలరాశులు చచ్చిపోతాయి కాబట్టి వాటి నుండి వచ్చిన రక్తము సముద్రం అంతా ఆవరించి ఉంది. ఆ రక్తమును చివరికి మనుషులు దాహం తట్టుకోలేక తాగే వాళ్ళు ఉంటారు మనుషులు. కాబట్టి పవిత్రుల రక్తము వీరు కార్చినందుకు వీరి చేత నువ్వేం తాగిస్తున్నావు? మరలా నీ రక్తాన్నే తాగిస్తున్నాం. కాబట్టి ఇలా గొప్ప సూచనలు, గొప్ప తెగుళ్ళు ఇలా చాలా ఉన్నాయి. ప్రకటన గ్రంథం మొత్తం అవే ఉంటాయి. తర్వాత సూర్యుడికి అధికారం ఇస్తాడు. వేడి మండుతూ ఉంటుంది భూమి అంతా. ఆ వేడి తట్టుకోలేక మనుషులు అల్లాడిపోతూ ఉంటారు. ఆ వేడి కిరణాలు వంటి మీద పడితే స్కిన్ క్యాన్సర్స్ వస్తాయి. ఆ స్కిన్ క్యాన్సర్స్ తెలుసా మీకు? వేడి సూర్యకిరణాలు కొన్ని మన శరీరం మీద పడితే కొంతమందికి శరీరం మీద స్కిన్ ర్యాషెస్ లాగా వస్తాయి. సో ఆ విధంగా ఆ టైంలో ఇంకా వేడి ఎక్కువైపోయి స్కిన్ క్యాన్సర్స్ రావటము, దురదలు రావటము, పెద్ద పెద్ద గడ్డలు రావటము మనుషులకి. ఆ గడ్డలు పగిలి వాటి నుండి వచ్చే సీము, మళ్ళీ ఆ వాసన, దుర్వాసన అసలు వర్ణనాతీతం అనమాట. ఆ టైంలో ప్రతి మనిషి అనుభవించే బాధ. మీరు ఒకసారి ఖాళీగా ఉన్నప్పుడు ప్రతిసారి ప్రకటన గ్రంథాన్ని నేను చాలా వాటికి మీకు వివరించేశాను. ఇప్పుడు చదివితే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. సో మరలా నేను ఒకసారి చదువుతూ ఉండండి. నేను ఎప్పుడు చదువుతూ ఉన్నా సరే నాకు ఒక వాక్యం గుర్తొస్తుంది బైబిల్. నేను ఇంత చేసి ఇంతమందిని మార్చి నేను ఇంత భయముతోనూ భక్తితోనూ ప్రేమ కలిగి దేవుని ఎదుట ఉంటే తర్వాత పరలోకానికి వెళ్ళినప్పుడు తీర్పు కాలమున దేవుడు నీవెవరో నేను ఎరుగను అంటే నా పరిస్థితి ఏంటి? సరే, ఇక్కడ ఉన్న కష్టాలన్నీ అనుభవించాం, బాధలన్నీ అనుభవించాం, అయినా సరే మనము గొప్ప హతసాక్షి అయ్యాము, చనిపోయాము దేవుని కొరకు. తర్వాత తీర్పు కాలం వెళ్ళాక దేవుడు మనల్ని చూసి నువ్వెవరో నాకు తెలియదు అని అంటే మన పరిస్థితి ఏంటి? ప్రకటన గ్రంథంలో 7 సంఘాలకు ఉత్తరం రాస్తూ నీలో ఇన్ని గుణాలు ఉన్నాయి, బాగున్నాయి, అయినా సరే నీ మీద నేను ఒక నేరము మోపవలసి ఉన్నది. మనం ఎంత మంచిగా ఉన్నా సరే మనలో ఏదో ఒకటి, ధనవంతుడిలో అంత ధర్మశాస్త్రం అంతటినీ పాటించాడు, కానీ ఏ లోపం ఉంది? ధనాన్ని వదలలేకపోయాడు. అలాగే మనుషులు ఏదో ఒక లోపము. నీతిమంతుడు మాత్రమే పరలోకానికి చేరగలడు. అనీతిమంతుడు చోటు లేనే లేదు ఆ ప్రాంతం. సో నీతిమంతుడిగా మనం మారాలంటే ఏ రీతిగా మనం బ్రతుకుండాలి, ఏ రీతిగా మనం బ్రతకాలి, ఏ రీతిగా ఆలోచించాలి. ఆ కాలంలో తల్లులు చెదిరిపోయి, బిడ్డలు చెదిరిపోయి గొప్ప గొప్ప భూకంపాలు వస్తాయి. ప్రపంచంలో అట్టి భూకంపము చూడని భూకంపం రాబోతుంది. ప్రపంచంలో అట్టి భూకంపం రాలేదు. భూకంపం మనకి తక్కువ. వేరే వేరే ప్రదేశాల్లో భూకంపం వచ్చినప్పుడు నేను న్యూస్లో చూస్తూ ఉంటాను. రీసెంట్గా వేరే చోట వచ్చినప్పుడు వాళ్ళ తమ్ముడిని కింద పడుకోబెట్టుకుంది. ఆ అమ్మాయి వాళ్ళ అక్క పైన పడుకుంది. ఆ అమ్మాయి పైన స్లాబ్ ఉంది, పెద్ద స్లాబ్ చుక్క. ఆ పిల్లాడు ఏడుస్తున్నాడు, ఊపిరాడక, మొత్తం చుట్టూరు గాలి. 2 రోజులు వాళ్ళు అక్కడే ఉన్నారు. వాళ్ళ అక్క ధైర్యం చెప్తుంది ఆ పిల్లాడికి, ఏం కాదు, ఎవరో ఒకళ్ళు వస్తారు, సైలెంట్గా ఉండు, బాధపడదు. 2 రోజులు వాళ్ళు ఆకలి లేక, ఆహారం లేక, గాలి సరిగ్గా ఆడక ప్రాణంతో కొట్టుమిట్లాడారు. వాళ్ళ అమ్మ నాన్న వేరే చోట పడి చచ్చిపోయారు. తర్వాత వాళ్ళిద్దరు పిల్లలు బయటికి తీసుకున్నారు. వాళ్ళిద్దరు పిల్లలు ఎవరు చూస్తారు? ఇలా జరుగుతుంది. తర్వాత జరగబోయేటువంటి అంత్య దినాలలో ఈ విధమైనటువంటి శ్రమలు రాబోతూ ఉన్నాయి. అందుకే ఒక గొప్ప భక్తుడు ఒక గొప్ప పాఠం రాశాడు తెలుసా?
తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లికి లేక, తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లికి లేక, చెట్టుకొకరు పుట్టకొక్కరై అనాథులై అనిచే రోజు, చెట్టుకొకరు పుట్టకొక్కరై అనాథులై అనిచే రోజు, ఆ రోజు తప్పించే నాథుడు లేడు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాథుడు లేడు. అదే అదే ఆ రోజు యేసయ్యా ఉగ్రత రోజు, ఏడేళ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు. ఈ పాట అందరూ సామాన్యంగా మామూలుగా పాడచ్చు, కానీ దాని అర్థము వర్ణనాతీతం. ఆ అర్థము చాలా బాధాకరము. జరగబోయేటువంటి విషయాలు, తల్లి జాడ పిల్లకి లేక అల్లాడిపోతూ ఉంటారు, పిల్లల జాడ తల్లికి లేక అల్లాడిపోతూ ఉంటారు, నీళ్లు రక్తమై తాగలేక అల్లాడిపోతూ ఉంటారు, వర్షాలు కురవలేక పంటలు పండక ఆకలితో అల్లాడిపోతూ ఉంటారు. ఈ మాటలు, ఈ యొక్క గ్రంథాన్ని చదివిన ప్రతిసారి నాలో ఎప్పుడు భయం కలుగుతానే ఉంటుంది. నన్ను నేను ఎప్పుడు పరీక్షించుకుంటానే ఉంటాను. అదేవిధంగా మీరు పరీక్షించుకుంటున్నారని నన్ను, మీ మనస్తత్వం ఎలాగుంది? మీరు ఈ నెలంతా ఎదుటివారితో ఏ విధంగా ప్రవర్తించారు? ఎదుటివారిని ఏ విధంగా నేను బాధ పెట్టామా? ఎదుటివారికి ఏ విధంగా చేతల్లోనైనా, ఆలోచనలోనైనా, మాటల్లోనైనా బాధాకరంగా ఏమైనా ప్రవర్తించామా? ఏదైనా పాపం చేశామా? ఏదైనా దేవునికి విరుద్ధంగా మాట్లాడామా, నడుచుకున్నామా అనేటువంటిది ఎప్పుడైనా మనం పరీక్షించుకున్నామా? నేను పరీక్షించుకున్నాను ఇప్పుడు, ఎందుకంటే నాకు భయం వేసింది. నేను ఆ కాలంలో ఉండాలనుకోవట్లేదు, నేను విడవపడాలని అనుకోవట్లేదు. మరి మీరు ఈ రాత్రి కాలంలో మీకు దేవుడు వేసే ప్రశ్న, విడవబడతారా, ఎత్తబడతారా? ఓ మనిషి యోచింపవా, నీ బ్రతుకు ఎలా ఉన్నదో, ఓ మనిషి యోచింపవా, నీ బ్రతుకు ఎలా ఉన్నదో, బలము చూచి భంగపడకుమా, ధనము చూసి దగా పడకుమా, బలము చూచి భంగపడకుమా, ధనము చూచి దగా పడకుమా, ఆ రోజు శ్రమ నుండి తప్పించేవాడు లేడు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాథుడు లేడు. అదే అదే ఆ రోజు యేసయ్యా ఉగ్రత రోజు, ఏడేళ్ల శ్రమల రోజు, ఆకులంతా ఏడ్చే రోజు. అదే అదే ఆ రోజు. దేవుడు మీకు అనుగ్రహించినటువంటి ఈ మాటలు ప్రతి ఒక్కరు మీ హృదయంలో గైకొనాలి, భద్రపరచుకోవాలి. ఇట్టి విధంగానే మీ సహోదరులకు కూడా ఈ వాక్యమును పంచుకోవాలని చెప్పి మనం చేస్తూ, దేవుడు మన వెనికిడిలో ఈ యొక్క వాక్యమును ఆశీర్వదించాలని కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభా, నీకే వందనాలు, స్తోత్రం తండ్రి ప్రభా. అయ్యా మీరు మాకు తెలియజేసినటువంటి విధంగా నా తండ్రి, అయ్యా మేము తండ్రి ప్రభా మా యొక్క జీవితాలను మార్చుకున్నట్టు తండ్రి ప్రభా, మీరు మాకు ఇస్తున్నటువంటి తండ్రి ప్రభా అవకాశమును బట్టి మీ కృతజ్ఞత. అయ్యా ఇంటి అవకాశములను మేము త్వరగా తండ్రి ప్రభా సద్వినియోగం చేసుకుని నా తండ్రి, అయ్యా నీ తండ్రి ప్రభా నీ యొక్క రాజ్యంలోనికి, అయ్యా నీ యొక్క సన్నిధిలోనికి నీవు నిర్ణయించబోయేటువంటి, జరిగించబోయేటువంటి తండ్రి ప్రభా విందులోనికి మేమందరము పాలిభాగస్తులై ఉండటం మా అందరికీ సహాయం చేయమని చిన్న ప్రార్థన బాగా చేర్చుకోమని వేస్తున్నాం పెట్టడి మీరు కొంచెం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ,
అది కుమారుడు రక్షకుడనే యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికి తోడై ఉండి ఆ పరలోక రాజ్యానికి సిద్ధపడటానికి ఆ మహిమతి రాజ్యంలో దేవునితో ఉండే భాగ్యం మనందరికీ దయచేసి ఆశీర్వదించబడుతున్న చేయను గాక. ఆమేన్. ఆమేన్.